భానుడు భగభగ మండుతున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బయటకు రావాలంటే బెంబేలెత్తిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వడదెబ్బతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, సింగరేణి ప్రాంతంలో చేసేటువంటి ఉద్యోగులు సైతం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించాల్సిందే అని వైద్యులు చెప్తున్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. వారి అభిప్రాయం సైతం తీసుకుందాము. దాదాపు 43 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంది. ఏప్రిల్ మాసం పూర్తి కాలేదు, 44, 45 రీచ్ అయింది. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఎండ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనివలన ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా బయట పనిచేసే కార్మికులు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా మా సీనియర్ సిటిజన్స్కు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అత్యవసరం ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, అనవసరంగా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇంత దారుణమైన ఎండలు ఇప్పటి వరకు మనకు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు వచ్చాయి కానీ నేను ఇంత దారుణంగా ఉన్న ఎండలు చూడలేదు. కాబట్టి మనమే జాగ్రత్త వహించాలి. అయిన తర్వాత బాధపడే బదులు మనకు ఎలాంటి నష్టం జరగముందే జాగ్రత్తగా ఉండి ఎవ్వరూ బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం మంచి నీళ్లు కానీ వీటిని కానీ తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మన లోపల వాటర్ పర్సెంటేజ్ తగ్గకుండా చూసుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే నెక్స్ట్ మంత్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడే ఊహించవచ్చు. ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గరికి వెళ్ళి చూడలేదు. కాబట్టి మనం దాన్ని ముందే జాగ్రత్త పడి ఈ ఎండలను ఏ విధంగా వాటి నుంచి సంరక్షించుకోవాలనే జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా మా సీనియర్ సిటిజన్స్ అయితే అందరినీ ప్రత్యేకంగా నేను వేడుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ వేడిని తాళలేక ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎండకు ఇబ్బంది ఉందా ఏమైనా? ఎండకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి, రాను బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు బాగా ఎన్నలేని ఎండలు ఈసారి బాగున్నాయి అని చెప్తున్నాము. అందు గురించే బయటకు వెళ్ళకుండా చెట్ల నీడ కూర్చుంటున్నాం అని చెప్తున్నాం. అది అంటే నీళ్ళు తాగుతున్నా? కనీసం నీళ్ళు తాగుతున్నాం సార్, నీళ్ళు తాగుతున్నాం. మీరు ఓఆర్ఎస్ దగ్గర పెట్టుకుంటున్నారా? ఎండలో బయటకు వస్తే తప్పని పరిస్థితి. ఓఆర్ఎస్ ఇప్పుడే పెట్టుకోలేగలిగి ఇప్పుడు ఎండలకు అయితే వర్షపడతలేదు. మేము ఇంట్లోకి వెళ్ళి వచ్చటానికి కూడా ఏదో అవసరం ఉంటేనే బయటకు వస్తున్నాము. ఇంట్లో కూడా వద్దని వారిస్తలేరా? వాడిస్తున్నాము, ఇట్లా వాడుతున్నాం. అంటే నేనైతే నెత్తికి తెల్ల టవల్ కట్టుకొని వస్తున్నాం. అత్యవసరం ఉంటేనే దయచేసి అందరూ కూడా సీనియర్ సిటిజన్లు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి. 40 దాటిండ్రు అంటే ఎండలు వర్షపడతలేవు. మేము ఇది వచ్చి కూడా చెట్లకు కలెక్టరేట్లకు నీడు ఉంది కాబట్టి కొద్దిగా గంట సేపు వచ్చి మాట్లాడుకొని వెళ్తున్నాం. నా పేరు లక్ష్మీరాజ్యం. ఓకే, మొత్తం మీద ఇటు వ్యవసాయదారులు అయితే పంట పొలాలు కోతకొచ్చినాయి. దానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమైనటువంటి నేపథ్యం ఒకవైపు, కార్మికులు మరొక వైపు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఖచ్చితంగా ఓఆర్ఎస్ తీసుకోవాలి, తగినంత మంచినీళ్ళు తాగాలి. ఎండ వేడిమికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే 44, 45 డిగ్రీలు రీచ్ అయింది కదా, ఎండ బాగా కొడుతున్నది. తట్టుకోలేకపోతున్నారా? మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తట్టుకోలేకనే పోతున్నాం. ఎండ వేడి అంటే తెల్లవారు నుంచి మీరు కానీ ఊళ్ళోనే సిటీలో. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక మా ఆఫీస్ కదా, అంతా కలిసి మాట్లాడడానికి 9, 10 గంటలకి వద్దాం అనుకుంటే ఎండ వేడికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడే కాస్త రిలీఫ్కి వెళ్దామని వచ్చినాం. వేడి బాగా ఉంది. సో మొత్తం మీద ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నా శక్తి ఉంది అని చెప్పి విర్రవీగుతూ వచ్చిన వాళ్ళందరూ కూడా పడిపోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా డీహైడ్రేట్ అవుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఓరల్ రీహైడ్రేషన్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు పాటించాలని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. తగినంత నీటిని ఎప్పటికప్పుడు తీసుకోవాలి, అవసరమైతేనే బయటకు రావాలి. ఎక్కడికక్కడ ఇప్పటికే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు పలు ప్రాంతాల్లో. కీరా అలాగే వాటర్ మిలన్ లాంటివి తీసుకోవాలి. జ్యూసు, చెరుకు, అలాగే కొబ్బరి బొండం లాంటివి తీసుకుంటూ మజ్జిగ అవి తీసుకున్నట్టయితే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప మీరు బయటకు రాకండి. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అందుకే ఎండ వేడిమిని తట్టుకొని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి పరిస్థితి వారికే ఉంది అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.